నమస్తే, వెల్కమ్ టు ఏది నిజం డిబేట్. దిస్ ఈజ్ మనోజ్. 5 రాష్ట్రాల ఎన్నికల ప్రక్రియ ముగియడంతో ఎగ్జిట్ పోల్స్ సందడి జోరందుకుంది. బుధవారం సాయంత్రం 6:30 గంటల నుంచి ఎగ్జిట్ పోల్స్పై చర్చ సాగుతుంది. ఆయా సర్వే సంస్థలు తాము పారదర్శకమంటూ తమ అంచనాలను ఎగ్జిట్ పోల్స్ ద్వారా ముందుంచాయి. తమిళనాడులో కొన్ని సర్వే సంస్థలు డిఎంకేకు అనుకూలంగా ఇస్తే మరికొన్ని ఏఐడిఎంకేకు జై కొట్టాయి. ఇక బెంగాల్లో బీజేపీకి, అస్సాంలో బీజేపీకి ఫలితాలు అనుకూలంగా ఉండవచ్చని తెలిపాయి. ఇక యాక్సిస్ మై ఇండియా అనే సంస్థ తమిళనాడులో టీవీకే పార్టీకి జై కొట్టింది. ఇలా చాలా రకాల సర్వే సంస్థల నడుమ బెంచ్ మార్క్ సర్వే, పొలిటికల్ ల్యాబొరేటరీ సర్వే రిపోర్ట్లు కొంత భిన్నంగా ఉన్నాయి. అసలు ఈ సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్లు ఎంతవరకు కరెక్ట్, ఏ అంశాల ప్రామాణికంగా ఈ సర్వే సంస్థలు తీసుకున్నారు, ఎగ్జిట్ పోల్స్ ఎగ్జాక్ట్ పోల్స్గా మారుతాయా లేదంటే తారుమారు అవుతాయా? ఇలాంటి అంశాలపై మనం ఇవాళ ఏది నిజం డిబేట్లో చర్చించబోతున్నాం. ముందుగా మనతో పాటు డిబేట్లో లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రధానంగా ఏదైతే మనకు ఇంద్రనీల్ సెఫాలజిస్ట్ మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఇంద్రనీల్ గారు నమస్తే అండి. అలాగే మనకు రవి గారు బెంచ్ మార్క్ సంస్థ అధినేత మనకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. రవి గారు నమస్తే అండి. నమస్తే మనోజ్. రైట్, మొత్తానికి మీ బెంచ్ మార్క్ సంస్థ ఏదైతే సర్వే మీరు ఇచ్చారు, దాదాపుగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి సర్వే ఫలితాలు, మీరు అన్నా డిఎంకే తమిళనాడులో వస్తుందనేసి కూడా బెంచ్ మార్క్ సంస్థ సర్వే ద్వారా మీరు ఇచ్చినటువంటి రిపోర్ట్ కూడా స్పష్టంగా మన దగ్గర ఉన్నాయి. ఏదైతే తమిళనాడులో మీరు ఇచ్చినటువంటి రిపోర్టు స్పష్టంగా కనిపిస్తుంది. ఏదైతే అక్కడ అన్నా డిఎంకే మరొకసారి అందరూ అనుకున్న విధంగా ఏదైతే 5 ఏళ్ళకు ఒకసారి ప్రభుత్వాలు మారుతుంటాయి, కానీ మీరు ఇచ్చినటువంటి సర్వే ద్వారా మరొకసారి అన్నా డిఎంకే వస్తుందని చెప్తున్నారు. ఏ విధంగా సార్ తమిళనాడులో కానీ 5 రాష్ట్రాల్లో అస్సాం, కేరళ, అలాగే పశ్చిమ బెంగాల్ మీ సర్వే సంస్థలు ఎన్ని శాంపుల్స్ నియోజకవర్గాల వారీగా తీసుకున్నారు? మనోజ్ గారు నమస్కారం. మీకు అలాగే ఇంద్రనీల్ గారికి అలాగే బీఆర్కే ప్రేక్షకులందరికీ నమస్కారం. ముఖ్యంగా బెంచ్ మార్క్ అనేది ఇదే ఫస్ట్ టైం మేము సర్వే నిర్వహించడంతో పాటు వేరియస్ సోర్సెస్ చాలామంది చెప్తున్నారు, వాళ్ళందరికీ చాలామంది స్టాఫ్ ఉన్నారని, చాలా శాంపిల్స్ తీసామని. అందరిలాగా హిపోక్రసీకి పోకుండా అనేక సోర్సెస్ను కూడా మేము వాడుకోవడం జరిగింది. అవుట్సోర్సింగ్ ఏజెన్సీస్ని వాడుకోవడం జరిగింది. అరౌండ్ 44,000 శాంపిల్స్ తమిళనాడులో మేము తీసుకోవడం జరిగింది. తర్వాత జర్నలిస్టు మిత్రుల సహకారం తీసుకోవడం జరిగింది. వివిధ సోర్స్ ఆఫ్ ఉండడంతో పాటు 52 రోజుల పాటు నేను తమిళనాడులోనే ఎలక్షన్ షెడ్యూల్ రాకముందు నుంచి నేను అక్కడే ఉన్నా, ఎలక్షన్ పూర్తయిన దాకా ఉన్నా. తర్వాత ఎలక్షన్ అయిపోయిన రోజు మళ్ళీ వెళ్ళా. తర్వాత 1.5 డే దాని గురించి రివ్యూ చేసాం. ఎందుకంటే 85% వరకు ఏదైతే పోల్ పర్సంటేజ్ వచ్చిందో అంతకుముందు ఎప్పుడు రాని అంశం అది. సో దాంతోపాటు అందరూ అనుకునే ఎలిమెంట్స్ ఏంటంటే, మేము ఇచ్చిన సర్వే తమిళనాడు వరకే మీరు అడిగారు కాబట్టి ఫస్ట్ 5 స్టేట్ల గురించి డిస్కస్ చేద్దాం. తమిళనాడుకి అందరూ యాంటీ ఇన్కంబెన్సీ ఫ్యాక్టర్ని విజయ్ చక్కగా కట్ చేస్తాడని, తద్వారా ఆటోమేటిక్గా డిఎంకే మళ్ళీ అధికారంలోకి వస్తుందని అనుకున్నప్పుడు అలా జరగలేదు. అనుకున్న దానికి మించి యువత, మహిళలు విజయ్కి ఓట్లు ఎక్కువగా వేశారు. కానీ అతనికి మైనస్ అయిన అంశం ఏదైనా ఉంది, అతనికి సీట్లుగా అవి పరిగణించడానికి వీల్లేని అంశం ఏదైనా ఉంది అంటే, ఆయనకి బూత్ ఏజెంట్లు కానీ, కార్యవర్గం కానీ, లేకపోతే జిల్లా స్థాయి నాయకులు తప్ప టికెట్ ఇచ్చే వరకు ఏ నియోజకవర్గంలోనూ నాయకత్వం అనేది లేనందువల్ల మాత్రమే విజయ్ ఈరోజు వెనకబడి ఉన్నాడు. కానీ పాపులారిటీలో చాలా ముందంజలో ఉన్నాడు. అందరికీ లేనంత ఏదైతే బాగా హైప్ వచ్చే విధంగా అతని ప్రచారం ఎక్కడికి వెళ్ళాడో అక్కడ మాత్రమే 234 స్థానాల్లో 35-36 స్థానాలకు మాత్రమే తన ప్రచారం పరిమితమైంది. కానీ కనీసం హెలికాప్టర్ల ద్వారా కూడా ఆయన తిరిగి అనేక దగ్గరలో ప్రచారం చేయలేకపోయాడు. ఎందుకంటే టైం ఆల్రెడీ ఆ 14 డేస్ తప్ప అంతకుముందు కరూరు ఘటన వల్ల ఆయన ప్రచారానికి వెనకబడిపోవడం, ఇవన్నీ ప్రధానమైన కారణాలు అయినప్పుడు మేము ఇచ్చిన దానికి బట్టి యాంటీ ఇన్కంబెన్సీ ఓటు కాదు, ప్రో ఓట్ ఆఫ్ డిఎంకేని సమాంతరంగా చీల్చేశాడు. ఎందుకంటే ఉదయనిధి స్టాలిన్ క్రిస్టియన్ ఓట్, మైనారిటీ ఓట్లను ఏదైతే ప్రాతిపదికగా తీసుకొని డిఎంకే కూటమి ఉందో, అదే విజయ్ జోసెఫ్ అదే కూటమిలో అందరూ ఏదైతే ఓట్ ఫ్యాక్టర్ని టార్గెట్ చేశాడో విజయ్ కూడా అదే టార్గెట్ చేసినందువల్ల సమాంతరంగా డిఎంకే ఓట్లు చీలిపోయినప్పుడు సాంప్రదాయకంగా వైరం ఉన్న డిఎంకే వర్సెస్ ఏడిఎంకేకి ఏడిఎంకే కెపాసిటీకి మించి పనిచేసి ఏదైతే వాళ్ళ కార్యవర్గం అంతా కూడా ఈసారి మనం అధికారంలోకి రావాలి, లేకపోతే ఉనికి లేదని కసిగా ఏదైతే పనిచేశారో దానివల్ల వస్తున్న సీట్లు ఏడిఎంకేకి, అంటే బీజేపీ, టీఎంకే, అదే టీఎంసీ, ఏఎంఎంకే, ఇవన్నీ కూడా ఏవైతే ఉన్నాయో, పిఎంకే అంబుమణి రామదాసు, ఐజేకే, ఇవన్నీ ఉన్నాయి 7 పార్టీల కూటమి.
178 నుంచి 190 సీట్లు ఇవ్వడం జరిగింది. చాలామంది ఆశ్చర్యంగా నన్ను అడగడం జరిగింది, ఎందుకు అన్ని సీట్లు ఇచ్చారు అని. ఇక్కడ జరుగుతున్న దానికి 2 కారణాలు ఉన్నాయి. ఖచ్చితంగా అక్కడ ఏదైతే డ్రగ్స్ అని, లేకపోతే కుంభకోణాలని, ప్రామినెంట్ ఇష్యూలతో పాటు మహిళా బిల్లు ఏదైతే ఉందో దానికి నల్ల జెండాలు ఆ రోజు బిల్లు పార్లమెంట్లో డిస్కషన్కి వచ్చినప్పుడు అన్ని నియోజకవర్గాల్లో పెట్టడం కానీ, ఉమెన్లో యువతేమో విజయ్కి ఓటేశారు, సాంప్రదాయకంగా ఉన్న ఓట్ ఫ్యాక్టర్స్ ఏమో ఎవరి ఓట్లు వాళ్ళు వేసుకున్నారు. దాంట్లో కొత్తగా వచ్చిన ఓట్లు ఎక్కువగా విజయ్ అనుకున్న దానికన్నా 10-12% నుంచి 16-18-19% కూడా కొన్ని ఏరియాల్లో ఓట్లు చీల్చాడు. దాంతో విజయ్కి మేము ఇచ్చిన సీట్లు 8 నుంచి 18 మాత్రమే. 8 నుంచి 18 లోపల ఎన్నైనా రావచ్చు. 2 స్థానాల్లో పోటీ చేసిన విజయ్ 1 స్థానంలో ఓడిపోవచ్చు. అంతేకాకుండా 40 స్థానాల దాకా విజయ్ సెకండ్ ప్లేస్లోకి వచ్చే అవకాశం కూడా ఉంది. కానీ డిఎంకేకి మేము ఇచ్చిన సీట్లు 28 నుంచి 39 మాత్రమే. ఎందుకైంది ఇంత అన్యాయమైన సీట్లు అంటే, సమాంతరంగా ఓట్లు ఎప్పుడైతే చీలిపోయినాయో డిఎంకే ఓట్ ఫ్యాక్టరు ఆటోమేటిక్గా సాంప్రదాయకంగా ఉన్న ఏడిఎంకే, యాంటీ డిఎంకేగా ఉన్న వాళ్ళందరూ కూడా కన్సాలిడేటెడ్గా ఓటు వేసుకోవడంతో పాటు 23 పార్టీల కూటమిగా ఉన్న డిఎంకే ఆత్మరక్షణ ధోరణిలో పడిపోగా, కసిగా పనిచేసిన ఏడిఎంకే కూటమి 7 పార్టీల కూటమి అయినప్పటికీ ఓట్ ట్రాన్స్ఫర్ గణనీయంగా జరిగింది. ఇది గ్రౌండ్ లెవెల్లో జరిగింది. 4వ తేదీన ఈ రిపోర్ట్ చూసినప్పుడు ఏడిఎంకే గెలుస్తుంది అని చెప్పి దాదాపుగా 90% అయితే ఎవరు ఇవ్వాల. ఎవరో కొంతమంది తమిళనాడు బేస్డ్ వాళ్ళు కొంతమంది ఇచ్చారు తప్ప, ఈ ఏరియాల్లో మనకి బాగా నోటెడ్ ఎవరు కూడా ఏ సెఫాలజిస్టు ఇవ్వలేదు. మేము మా దానికి కట్టుబడి ఉన్నాం. ఖచ్చితంగా కూడా ఏడిఎంకే గెలుపుని నికార్సుగా జరిగిన తర్వాత మళ్ళీ మీతో డిబేట్ కూర్చోవాలనుకున్నా తమిళనాడు అంశంలో. నెక్స్ట్ స్టేట్ గురించి మళ్ళీ ఇంద్రనీల్ గారు మాట్లాడాక మనం మాట్లాడుతున్నాం. ఇంద్రనీల్ గారు ఎలా చూడొచ్చు అంటారు? ఇప్పుడు మనకు వచ్చినటువంటి ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవుతాయంటారా మే 4 తర్వాత? ఏం చెప్తారు? అంటే నవేడేస్ సెఫాలజిస్టులు అందరూ కూడా రిపోర్ట్స్ ఇస్తున్నా కూడా ఓటర్ నాడిని పట్టుకోగలుగుతున్నారు, కానీ ఫస్ట్ అందులో ఉన్న ఈవీఎం నాడిని పట్టుకోలేకపోతున్నారు. చాలామందికి అనుమానాలు ఉన్నమాట వాస్తవం, ఫస్ట్ థింగ్. రెండోది, ఎస్ఐఆర్ ఏ విధంగా పనిచేయబోతుంది అనేది ఈ ఎలక్షన్ రిజల్ట్స్ చూస్తే కానీ మనకి ఒక ఐడియా రాదు. మీరు కానీ చూసుకుంటే తమిళనాడులో 55 లక్షల ఓట్లు అదనంగా పోలేని, ఎప్పటికి పార్లమెంట్ ఎన్నికలకి ఇప్పటికీ కంపేర్ చేస్తే 55 లక్షల ఓట్లు అదనంగా పోలేని, కానీ 74 లక్షల ఓట్లు తొలగించబడ్డాయి. ముందు ముసాయిదాలోనేమో 97 లక్షలు డిలీట్ చేయబడ్డాయి. వీళ్ళు ఆ 1 మంత్ టైంలో మళ్ళీ కొన్ని 23 లక్షల ఓటర్లని మళ్ళీ ఫామ్ 6లు ఫామ్ 8లు ఇచ్చి మైగ్రేషన్ ఓట్స్ లేదు అంటే న్యూ ఓటర్స్ కానివ్వండి మళ్ళీ ఓటు నమోదు చేయించుకోగలిగారు. అప్పటికీ కూడా మీకు 74 లక్షల ఓట్లు, అంటే 2024 పార్లమెంటు ఎన్నికల్లో ఎన్ని ఓట్లు అయితే ఉన్నాయో అందులో రమారమి 10% కంటే ఓటింగ్ ఎస్ఐఆర్ ద్వారా తొలగించబడినా అప్పటికీ 55 లక్షల ఓట్లు అదనంగా పోలేని. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, న్యూ ఓటర్స్ అంటే 18 సంవత్సరాలు దాటి మొట్టమొదటిసారి ఓటు వేయబోతున్న వారి సంఖ్య కేవలం 10 లక్షలే. అంటే 45 లక్షల మంది ఎస్ఐఆర్ తర్వాత, అంటే డెత్, డిలీటెడు లేదు మైగ్రెంటు అయిపోయిన తర్వాత కూడా పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే 43 లక్షల మంది ఓటర్లు కొత్తగా ఓటేసినట్లు చూపిస్తుంది ఈ డేటా. నేను చెప్తుంది డేటా అనాలిసిస్ మాత్రమే, జస్ట్ నేను అనాలిసిస్ మాత్రమే చెప్తున్నాను, ఎందుకంటే మేమేం సర్వే చేయలేదు ఆ ప్రాంతాల్లో. సో కేవలం 40 లక్షల మంది ఓటర్లు ఎస్ఐఆర్ నడిచిన తర్వాత కూడా కొత్తగా ఓటేయటం అనేది రకరకాల అనుమానాలు ఉన్నాయి. కాకపోతే ఇక్కడ డిఎంకే ఈ మహిళా బిల్లుని ఏ విధంగా అయితే వ్యతిరేకించినా, అదే రోజు వీళ్ళు ఢిల్లీ మీద తమిళనాడు గెలిచింది అనే ఆ ప్రాంతీయ వాదం, తమిళ వాదాన్ని వాళ్ళు బలపరుచుకోవటం వలన వాళ్ళకేం మైనస్ జరిగింది అని నేనైతే అనుకోను యాజ్ ఏ విశ్లేషణ ప్రకారం. రెండోది ఏంటి, మీకు 2024 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ఓన్గా, అంటే బీజేపీ కూటమి 1 కోటి ఓట్లు దక్కించుకోగలిగింది తమిళనాడులో. కానీ ఆ టైంలో బీజేపీకి అంత బలం ఉందా? అంతకుముందు జరిగిన ఎన్నికల్లో 3% నుంచి ఏకంగా 1 కోటి ఓట్ల దగ్గరకు రాగలిగిందా అంటే, పన్నీర్ సెల్వం బీజేపీతో పొత్తులో ఉండటం వలన వాళ్ళకి ఆ మైలేజ్ వచ్చింది అనేది ఒక రీజన్. అదే పన్నీర్ సెల్వం ఇప్పుడు డిఎంకేలో కలవటం, గత ఎన్నికల్లో అన్నాడీఎంకే పొత్తులో ఉన్న విజయకాంత్ టీము 10 సీట్లు పోటీ చేస్తూ వాళ్ళు కూడా డిఎంకేలో కలవటం, వాళ్ళకు కూడా గణనీయమైన ఓటు బ్యాంక్ ఉండటం, ఈ కారణాలన్నీ డిఎంకేకే ఫేవర్గా మెజారిటీ ఆఫ్ సెఫాలజిస్టులు, మెజారిటీ అంటే నేను కేవలం ఇక్కడ ఇచ్చిన రిపోర్ట్స్ను వేసే చెప్తున్నా, మెజారిటీ ఆఫ్ సెఫాలజిస్టులు డిఎంకేనే క్లియర్గా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది అని చెప్తున్నారు. ఇంకొకటి ఇక్కడ మనం నోటీస్ చేయాల్సింది ఏంటంటే,
విజయ్కి ఎంత పర్సెంట్ ఓటింగ్ వస్తుంది? కొంతమంది ఏమో 15% అంటున్నారు, కొంతమంది అయితే 35% చెప్తున్నారు. రకరకాలుగా సెఫాలజిస్టులు రిపోర్ట్స్ ఇచ్చినా కూడా మాకు తెలిసిన వాళ్ళని కొంతమందిని జనరల్గా ఎంక్వైరీ చేసినప్పుడు, లేదు టీవీకేకే పని చేసిన వాళ్ళని ఎంక్వైరీ చేసినప్పుడు వాళ్ళు చెప్తుంది 12 నుంచి 15% ఓటింగ్ కంటే దాటదు అనేది. కారణాలు చాలా ఉన్నాయి. అంటే వాళ్ళ భార్య విషయాలు అవ్వచ్చు, ఆ దుర్ఘటన అవ్వచ్చు, కొన్ని రీజన్స్ వలన కొంత స్లో డౌన్ అయింది అనేది కూడా రీజన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది అంటే విజయ్ కేవలం డిఎంకే ఓటునే కొల్లగొట్టాడు అనేది అవాస్తవం. ఎందుకంటే యువత ఓటుని ఎక్కువ కొల్లగొట్టాడు అనేది ఒకటి. అంటే అక్కడ మీకు ఎన్టీకే అని ఇంకో పార్టీ ఉంది, సీమన్ పార్టీ 2 ఎలక్షన్లో ఒంటరిగా 234 స్థానాల్లో పోటీ చేయటమే కాకుండా వాళ్ళ ఓటింగ్ పర్సంటేజ్ పెంచుకుంటూ 2024 అసెంబ్లీ ఎన్నికల టయానికి 34 లక్షల ఓట్లు దక్కించుకోగలిగారు. కానీ ఇప్పుడు ఆల్టర్నేటివ్ విజయ్ వచ్చిన తర్వాత ఈ సీమన్ నుంచి ఓట్లు వెళ్ళే పరిస్థితి ఉంది, అలాగే డిఎంకే నుంచి ఓటు బదిలీ ఉంది, అలాగే అన్నా డిఎంకే నుంచి కూడా ఓటు బదిలీ ఉంది. ఎందుకు అన్నా డిఎంకే నుంచి ఓటు బదిలీ ఉంది అంటే విజయ్ ఎప్పుడైతే పార్టీ పెట్టారో మొదటి డే నుంచి చెబుతుంది ఏంటంటే మాకు బద్ధశత్రువు డిఎంకే, సిద్ధాంతపరమైన శత్రువు బీజేపీ అని చెప్తున్నారు. సో డిఎంకేకి బద్ధశత్రువు అనేటప్పుడు మీరు గుర్తుపెట్టుకోండి, ఎన్ని ఎలక్షన్ తీసుకోండి, ఎన్ని ఎలక్షన్ 2 ఓట్లు ఉంటాయి సార్. ప్రభుత్వం అనుకూల ఓటు, ప్రభుత్వ వ్యతిరేక ఓటు. సో ప్రభుత్వ అనుకూల ఓటు మెజారిటీ ఆఫ్ ఓటు అంటే సమ్ స్మాల్ పోర్షన్ ఆఫ్ క్యాస్ట్ ఈక్వేషన్స్ వదిలేస్తే రిమైనింగ్ ఓటు మేజర్గా అనుకూల ఓటు అనుకూలంగా ప్రభుత్వానికి పడుతుంది. వ్యతిరేక ఓటు ఎప్పుడైనా వ్యతిరేక ఓటులోనే చీలికుంటుంది ఇట్లా మల్టిపుల్ పార్టీస్ ఇండివిజువల్గా పోటీ చేసినప్పుడు. అందువలన వ్యతిరేక ఓటు అనేది అన్నా డిఎంకేకి పడాల్సిన ఓటును కూడా విజయ్ కొంత కన్వర్ట్ అయింది. దానికి తోడు మీరు నోటీస్ చేయాల్సింది ఏంటంటే అన్నా డిఎంకేలో కూడా చాలా సీనియర్ పొలిటీషియన్స్ వచ్చి టీవీకేలో పోటీ చేస్తారు, అట్లాంటి వ్యక్తులు కూడా పెద్దవాళ్ళు పోటీ చేస్తున్నారు. సో ఈ సినారియో అంతా తీసుకుంటే ఆయనకి 20% ఓటింగ్ వచ్చినా కూడా ఆయన అన్నా డిఎంకే, ఎన్టీకే అండ్ డిఎంకే ముగ్గురు ఓట్లని చీల్చారు అనేది ఒక విశ్లేషణ. సో మెజారిటీ ఆఫ్ సెఫాలజిస్టులు చెప్పింది డిఎంకే ఈజీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదు అని. అక్కడ మేనిఫెస్టోలు చూసినా కూడా పెద్దగా చేంజెస్ ఏం లేవు, అందరూ కూడా సిమిలర్ కైండ్ ఆఫ్ మేనిఫెస్టోతోనే వెళ్ళారు. అసలు మేనిఫెస్టో ఇన్ఫ్లుయెన్స్ చేసి ఓట్లు తెచ్చేది అనే పరిస్థితి తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో కనపడలేదు. సో కేవలం ఢిల్లీ అంటే వాళ్ళు జనరల్గా ఏమైంది అంటే నార్త్ ఇండియా ఢిల్లీ రాజకీయాన్ని ఇక్కడ యాక్సెప్ట్ చేయరు. సో ఆ రాజకీయాన్ని యాక్సెప్ట్ చేయనిది డిఎంకే అండ్ టీవీకే ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ నిజంగా ఓట్లు చీల్చుకొని అన్నా డిఎంకే గెలుస్తుందా అనేది వెయిట్ అండ్ సీ. రైట్. లైవ్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత ప్రధానంగా తమిళనాడుకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాల్లో ఏ ప్రాంతాల్లో ఉత్తర తమిళనాడు కావచ్చు, కొంగునాడు కావచ్చు, అట్లాంటి ప్రాంతాల్లో ఏ పార్టీలు ఏ విధంగా ప్రభావం చూపించాయో బ్రేక్ తర్వాత చర్చిద్దాం. ప్రధానంగా 5 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అందరి దృష్టి ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఇచ్చినటువంటి ప్రధానంగా యాక్సిస్ మై ఇండియా, ప్రధానంగా తమిళనాడులో టీవీకే పార్టీ అధికారంలోకి వస్తుందనేసి కూడా పెద్దగా చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా మనకు లైవ్లో బెంచ్ మార్క్ సంబంధించినటువంటి రవి గారు ఉన్నారు, వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళది కూడా ఒక సర్వే, కానీ యాక్సిస్ మై ఇండియా ఏ విధంగా ఆ సర్వే ఇచ్చిందనేది ప్రధానంగా చూద్దాం. రవి గారు ఎలా చూడొచ్చు అంటారు? మీ సంస్థ పార్టీ ఏదైతే బెంచ్ మార్క్, అలాగే కొన్ని ఇతరితర సర్వేలు మనం చూసాం, చాణుక్య, టైమ్స్ ఆఫ్ ఇండియా, అలాగే ఆత్మసాక్షి, ఇట్లా మీది కూడా అందులో ఒక సంస్థ ఒక సర్వే బెంచ్ మార్క్. మనకు ప్రధానంగా యాక్సిస్ మై ఇండియా అది ఇచ్చినటువంటి సర్వే ప్రకారం 98 నుంచి దాదాపు 120 వరకు విజయ్ సీట్లు కైవసం చేసుకోబోతున్నారు. తమిళనాడులో రికార్డు సృష్టించబోతున్నారు. ఆంధ్రాలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ ఏ విధంగానో, అలాగే తమిళనాడులో ఎంజీఆర్ ఏ విధంగానో అలా టీవీకే విజయ్ రాబోతున్నారు అనేసి కూడా ప్రధానమైనటువంటి దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి చర్చ. ఏం చెప్తారు? మీరేమో అన్నా డిఎంకే వస్తుందనేసి తమిళనాడులో చెప్తున్నారు. 52 రోజుల పాటు నేను తమిళనాడులో ఉండడం వల్ల ఎలక్షన్ టైంలో నేను మిగతా స్టేట్లన్నీ డైరెక్ట్గా తిరగలేదు. పాండిచ్చేరి, తమిళనాడు మాత్రం తిరిగాను. ఎందుకంటే పాండిచ్చేరిలో 12 రోజులు ఉన్నాను, 52 రోజులు తమిళనాడులోనే ఉన్నాను. సో ఖచ్చితంగా నేను ఏం చెప్తున్నానంటే ముఖ్యంగా విజయ్ చీల్చే ఓట్లు చాలామంది 10%, 12%. కన్యాకుమారిలో 1%. అక్కడక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తాను మీకు. డిఎంకేకి 35.42% వస్తుందని మా సర్వేలో ఉంటే ఏఐడిఎంకేకి 37.92 మాత్రమే వస్తుంది, జస్ట్ 2.5% ఎక్స్ట్రా. కానీ ఇక్కడ టీవీకే వచ్చేసి 20.74% ఓట్లు చీల్చేసి, ఓకే 20.74 ఓట్లు చీల్చిన దాంట్లో ఖచ్చితంగా 14%, 15% డిఎంకే చీలిస్తే ఒక 5 నుంచి 7%
ఏడీఎంకే చీల్చింది, ఖచ్చితంగా చీల్చింది. ప్రతి 10 ఓట్లలో నేను గమనించింది వ్యక్తిగతంగా 3 ఓట్లు అన్నా డిఎంకే చీలిస్తే 7 ఓట్లు డిఎంకే చీల్చింది. చాలామంది అనుకున్నట్టు చాలా తక్కువ పర్సంటేజ్ ఏం రాదు. ఇక రిజిస్టర్డ్ పార్టీగా ఎస్టాబ్లిష్ కావడానికి వచ్చే సీట్లు కానీ లేకపోతే పర్సంటేజ్ కానీ విజయ్కి ఏర్పడతాయి. అదేవిధంగా పుదుచ్చేరిలో కూడా, దాని విషయానికి తర్వాత వస్తా. ఇంకా అనేక నియోజకవర్గాలు ఉన్నాయి, నేను మీకు కోట్ చేస్తా. ముఖ్యంగా రాజపాళెం వచ్చేసి విరుదునగర్ డిస్ట్రిక్ట్లోకి వస్తుంది. దీంట్లో ఉన్న వ్యత్యాసం ముఖ్యంగా 34% డిఎంకేకి వస్తుంటే 41.66% ఏడీఎంకేకి వస్తుంది. ఇక్కడ 18.64% టీవీకే ఓట్లు చీల్చేసింది. ఓకే, ఇది మామూలు పర్సంటేజ్ కాదు. మీరు ఒక విషయం గమనించాలి, ఒక పాత రెఫరెన్స్ కోట్ చేస్తాను. సాంప్రదాయకమైన వైరిపక్షాలు గతంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్, తెలుగుదేశం ఉండేవి. ఎవరి ఓట్లు వాళ్ళు ఖచ్చితంగా వేసుకుంటారు, వాళ్ళ ఓట్లు వీళ్ళకి పడవు, వీళ్ళ ఓట్లు వాళ్ళకి పడవు. అదే టైంలో ఒక థర్డ్ ఫోర్స్గా ముఖ్యంగా మెగాస్టార్గా ఉన్న చిరంజీవి గారు ఆ రోజున పార్టీని పెట్టి అన్ని నియోజకవర్గాల్లో పోటీ చేసి కేవలం దేవేంద్ర గౌడ్ గారితో కొన్ని నియోజకవర్గాల్లో తెలంగాణలో పొత్తు పెట్టుకున్నారు. కానీ విజయ్ గారు ఒక్క దగ్గర కూడా పొత్తు పెట్టుకోకుండా 234 సీట్లు పోటీ చేయడం, గణనీయమైన ఓట్లు చీల్చాడు. కానీ 18%తో చిరంజీవి గారు ఏదైతే సీట్లు సాధించాడో అవి 18. ఖచ్చితంగా మేము ఇచ్చిన దాని ప్రకారం 8 నుంచి 18 మాత్రమే విజయ్కి వస్తాయని మేము ఇవ్వడం జరిగింది. దాంతోపాటు 2 దగ్గరలో పోటీ చేసిన విజయ్ ఒక స్థానాన్ని కోల్పోతాడని మాకున్న రిపోర్ట్. ముఖ్యంగా పెరంబూరులో గెలిచే అవకాశం ఉంది, అలాగే తిరుచిలో ఓడిపోయే అవకాశం కూడా ఉంది. ఓకే, ఖచ్చితంగా ఇది జరిగే అవకాశం ఉంది. ప్రత్యామ్నాయంగా అక్కడ అన్నా డిఎంకే మీకు ఉన్నటువంటి సర్వే. ఎస్. సో అందుకని నేను అనేది ఏంటంటే ఏది కూడా అంత ఈజీగా జరగలేదు. ముఖ్యంగా మేము అనుకున్న దానికన్నా 10-12% పోలింగ్ ఎక్కువ జరిగింది. ఈ 10-12% ఓట్లు ఏవైతే వచ్చినాయో యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లు అంటాను నేను. ఉన్న ప్రభుత్వానికి ఎప్పుడూ మద్దతుగా పోటెత్తి సంక్షేమ పథకాలు వచ్చేసినాయి, మనం అందరం పోయి ఓటేసేయాలనుకుంటే మొన్న ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు గెలిచి ఉండేవాళ్ళు. ఓకే, అలా జరగలేదు కదా. ఓట్ పర్సంటేజ్ పెరిగిన ప్రతిసారి ఉన్న ప్రభుత్వాలు పడిపోతాయనే దానికి నిదర్శనాలు ఎన్నో ఉన్నాయి. ఖచ్చితంగా కూడా అనేక అంశాలు పరిగణలోకి తీసుకున్నప్పుడు ఖచ్చితంగా డిఎంకే ఓటమి పాలవడం ఖచ్చితంగా జరుగుతుంది. ఇక్కడ మీకు ప్రధానంగా ఒక పాయింట్ రవి గారు, ఏదైతే కొంగునాడు అనే ఒక బెల్ట్ అనేది ఉంది, ఆ బెల్ట్లో ప్రధానంగా 3 పార్టీలకి హోరాహోరీగా పోటీ నడిచింది అనేది ప్రధానంగా, ఏదైతే డిఎంకే, ఏఐడిఎంకే అలాగే టీవీకే. మరొక వైపు ఉత్తర తమిళనాడులో డిఎంకేకి మాత్రమే అక్కడ ఆ బెల్ట్లో ఎక్కువగా ఓట్లు పోలేటువంటి అవకాశం ఉందనేసి కూడా అన్ని సంస్థలు అలానే ఇచ్చాయి. డెల్టా అలాగే చెన్నై టౌన్, సదరన్ ప్రాంతాల్లో టీవీకేకి ఎక్కువగా ఓట్లు పోలే అనేసి కూడా ఆ సంస్థలు చెప్తున్నాయి. ఇందాక డెల్టా జోన్ సంగతి తీసుకుంటాను, తంజావూరు బెల్ట్ డెల్టా అంటారు. సో దాంట్లో డిఎంకే గెలుస్తుంది. డిఎంకే గెలుస్తుంటే 42.36% ఓట్లు డిఎంకేకి వస్తే 35.78% ఓట్లు ఏడిఎంకేకి వస్తున్నాయి. కానీ పోటాపోటీ ఎవరి మధ్య నడిచింది? ఇక్కడ విజయ్ గారికి వస్తున్న పర్సంటేజ్ 16.72%, 72%. అంటే విజయ్ ఓట్లు చీల్చడానికి పరిమితం అయ్యాడు. గెలిచే అంత పర్సంటేజ్ నేను చూసే ఏ నియోజకవర్గం కనపడడం లే. నేను ఇచ్చిన సర్వే రిపోర్ట్ ప్రకారం పెద్ద తలకాయలు ఎవరైతే పోటీ చేశారో, ఆల్రెడీ పేర్లు ఎస్టాబ్లిష్డ్ పేర్లు ఏవైతే ఉన్నాయో దాన్ని బట్టి మాత్రమే విజయ్ వాళ్ళ సొంత కార్యవర్గాన్ని బూత్ ఏజెంట్లుగా పకడ్బందీగా ఎలక్షన్ ఎవరైతే చేసుకున్నారో, నేను పరిశీలించిన దాన్ని బట్టి 4 ఆటోలు 4 కార్లు కూడా మొబిలైజ్ చేయని క్యాండిడేట్లు దాదాపు 150 మంది పైన ఉన్నారు విజయ్ దగ్గర. అన్ని మండలాలు తిరగని వాళ్ళు, అసలు క్యాండిడేట్ ఎవరికి తెలియని వాళ్ళు, పాన్ప్లేట్లు మాత్రమే పంచిన వాళ్ళు, లేకపోతే ప్రచారాన్ని ఆలవగ్గా తీసుకున్న వాళ్ళు, ఇవన్నీ కారణాలు విజయ్కి వ్యక్తిగత చరిష్మా ఉంది. కానీ విజయ్కి ఉన్న వ్యక్తిగత చరిష్మా 35-36 సీట్లు తిరగడానికే సమయం సరిపోయింది ఆ 14 రోజులు 13 రోజుల్లో. సో సమయం సరిపోలేదు. సమయము మొత్తం కూడా ఒక 6 నెలల నుంచో సంవత్సరం నుంచో అన్ని నియోజకవర్గాలు ఒక్కసారన్నా తిరిగి ఉంటే, అన్ని దగ్గరల కార్యవర్గం కోసం ఆయన ప్రయత్నం చేస్తుంటే డిఫరెంట్ సినారియో ఉండేది. థర్డ్ ఫోర్స్ ఎమర్జ్ అయ్యేది, లేదంటే హంగ్ వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కూడా లేదు. క్లియర్ కట్గా అన్నా డిఎంకే గెలవబోతుంది. అన్నా డిఎంకే ప్లస్ 7 పార్టీల కూటమి గెలవబోతుంది. రైట్, మొత్తానికి ఏదైతే చూద్దాం షార్ట్ బ్రేక్ తర్వాత ప్రధానంగా అన్నా డిఎంకేకి సంబంధించినటువంటి బెంచ్ మార్క్ సర్వే అత్యధికమైనటువంటి సీట్లు గెలుస్తుందనేసి కూడా ఈ ఎన్నికల ఫలితాలు రుజువు చేస్తాం మే 4 తర్వాత అంటున్నాయి. ప్రధానంగా అన్నా డిఎంకేలో రెండాకుల గుర్తు కోసం అక్కడ సంక్షోభం చీలిక ఏర్పడింది. బ్రేక్ తర్వాత మనం ఈ అంశాల మీద చర్చిద్దాం. ప్రధానంగా తమిళనాడు గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇందాక తమిళనాడు స్టేట్కి సంబంధించినటువంటి అత్యధికమైనటువంటి మెజార్టీకి సంబంధించినటువంటి ఏవైతే సర్వే సంస్థలు కూడా దాదాపుగా డిఎంకేకే ఇచ్చాయి ఎక్కువగా. యాక్సిస్ మై ఇండియా ఒక్కటి మాత్రమే టీవీకేకి ఇచ్చింది. అలాగే ఉన్నటువంటి అక్కడ
ఏదైతే కామాఖ్య అని ఒక సర్వే మాత్రం 3 పార్టీలకి హంగ్ వస్తుందనేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మనకు అనలిస్టు ప్రధానంగా ఎవరైతే ఇంద్రనీల్ గారు ఉన్నారో ఇంద్రనీల్ గారి దగ్గరికి వెళ్దాం. ఎలా చూడొచ్చు అంటారు? తమిళనాడు గురించే మాట్లాడుకుందాం. ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి ఏదైతే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడు ఉన్నటువంటి డిఎంకే కాదని ప్రత్యామ్నాయంగా ఏఐడిఎంకేకి ప్రభుత్వాన్ని అంత ఇచ్చేంత ఇదిగా వ్యతిరేకత ఉంది అంటారా? ఏఐడిఎంకేలో రెండాకుల గుర్తు కోసం శశికళ కావచ్చు, పన్నీర్ సెల్వం కావచ్చు, ఎడప్పాడి పళనిస్వామి, టీటీవీ దినకరన్ వీళ్ళిద్దరూ నలుగురు మొత్తం సంక్షోభంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ప్రధానంగా ఏఐడిఎంకే వస్తుందంటారా తమిళనాడులో? అంటే మా విశ్లేషణ ప్రకారం అయితే 5 సంవత్సరాలకు ఒకసారి ప్రభుత్వం మారే ఆ ట్రెండ్ పోయింది తమిళనాడులో. రెండోది ఏంటి అంటే వేరే రాష్ట్రాలతో పోల్చుకుంటే తమిళనాడులో అన్నాడీఎంకే తీసుకొచ్చిన కొన్ని పథకాలు కూడా ప్రజలకు మేలు చేసే విధంగా ఉంటే వాటిని అదే పేరుతో కొనసాగించడం వలన ఇంకొంచెం క్రెడిబిలిటీ తెచ్చుకోగలిగారు. సో ఏదన్నా ప్రజా వ్యతిరేకత కొంత పోషణ అనేది ఇప్పుడు మీకు 5 సంవత్సరాలు పరిపాలన చేసిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ అనేది డెఫినెట్లీ ఉంటుంది, కొంత పోషణ అనేది ఉంటుంది. కానీ ఆ పోషణ ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పార్టీలు కొంత స్ప్లిట్ అయిపోవటం వలన కూడా అది డిఎంకేకి బెనిఫిట్ అయింది. సో డిఎంకే ఓటు చీలింది ఎంత ఉందో వాళ్ళు కలుపుకున్న, అంటే విజయకాంత్ ద్వారా వచ్చేదవ్వచ్చు, పన్నీర్ సెల్వం ద్వారా వచ్చేదవ్వచ్చు, వాళ్ళు కలుపుకున్న ఓటింగ్ కూడా అలాగే ఉంది. అన్నా డిఎంకేకి ఇంకొక మైనస్ కూడా ఏంటి అంటే అక్కడ బీజేపీతో పొత్తులోకి వెళ్ళటం కూడా ఒక రకంగా మైనస్సే. ఎందుకంటే తమిళనాడు ప్రజలు అన్నిటికంటే ప్రధానంగా తమిళ్కి ఆ ప్రాంతానికి ఇచ్చే ఇంపార్టెన్స్ తర్వాతే వాళ్ళ కులము మతము వీటన్నిటికి ఇంపార్టెన్స్ ఇస్తారు. మీరు కానీ నోటీస్ చేస్తే 42 లక్షల మంది ఆంధ్రులు, అంటే ఆంధ్రులు కాదు తెలుగు వాళ్ళు, తెలుగు మాతృభాష అని 2011 సెన్సెస్లో మా మాతృభాష తెలుగు అని నోట్ చేయించుకున్న వాళ్ళు 42 లక్షల మంది తమిళనాడులో. వాళ్ళు సైతం తమిళే మాట్లాడతారు. ఈవెన్ ముస్లింలు సైతం కూడా తమిళనాడులో తమిళే మాట్లాడతారు. ఈవెన్ మీకు బైబిల్ అవ్వచ్చు, లేదు అంటే ఖురాన్ అవ్వచ్చు, అవి కూడా తమిళ్ అనువాదంలో ఉంటాయి అక్కడ. సో వాళ్ళు కులాలకి మతాలకి అతీతంగా ఫస్ట్ వాళ్ళు తమిళ్కి ఇచ్చే ప్రాధాన్యత కారణంగా ఈ ఢిల్లీలో ఉన్న బీజేపీతో పొత్తు పెట్టుకోవటం. ఇప్పుడు మీరు మేనిఫెస్టో చూసినా కూడా, అన్నా డిఎంకే మేనిఫెస్టో తీసుకున్నా, లేదు డిఎంకే మేనిఫెస్టో తీసుకున్నా కూడా తమిళు మరియు ఇంగ్లీషుకు మాత్రమే ఉండే విధంగా వాళ్ళు మేనిఫెస్టోలో మెన్షన్ చేసుకోగలిగారు. సో అన్నా డిఎంకే సైతం బీజేపీతో పొత్తులో ఉండి ఆ విధమైన మేనిఫెస్టోని ముందుకెళ్లాల్సిన పరిస్థితి ఉన్నప్పుడు సో అది డెఫినెట్లీ ఆ పొత్తు కొంచెం కంఫర్ట్ లెవెల్ కాదు అనేది మా విశ్లేషణ. సార్ ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే అన్నా డిఎంకే చాలా పార్టీలతో పొత్తు పెట్టుకున్నటువంటి సందర్భం ఉంది. డిఎంకే కూడా అన్నా డిఎంకేతో పాటు 126 స్థానాలు అన్నా డిఎంకే, బీజేపీ 26 స్థానాలు, తమిళ మనాలి కాంగ్రెస్ 5 స్థానాలు, పిఎంకే 18, ఏఎంఎంకే టీటీవీ దినకరన్ దాదాపు 11 ఇవి అన్నా డిఎంకే సైడ్ పోటీ చేస్తే సార్ ఇచ్చినటువంటి రవి గారు ఇచ్చినటువంటి బెంచ్ మార్క్ సర్వే 178 నుంచి దాదాపు 190 స్థానాల్లో ఈసారి గెలుచుకోబోతుంది అనేసి కూడా రవి గారు చెప్తున్నారు. ప్రధానంగా ఈ పార్టీలు కూడా అత్యంత కీలకమైనటువంటి ఇందులో కూటమిలో ఎలా చూడొచ్చు అంటారు? ఏ పార్టీ అన్నా కూడా కింద డీలా పడితే ఆ ఎఫెక్ట్ కూటమికే దెబ్బ పడేటువంటి అవకాశం ఉంటుంది. కూటమికి దెబ్బ పడుతుంది కానివ్వండి సార్. జనరల్గా ఏమైందంటే అన్నా డిఎంకే, డిఎంకే అంటే కొత్తగా వచ్చిన పార్టీలు పక్కన పెడితే అన్నా డిఎంకే, డిఎంకేకే స్టాండర్డ్గా కొంత ఓట్ బ్యాంక్ ఉంది. రిమైనింగ్ మీరు రామదాస్ గారు అవ్వచ్చు, లేదు అంటే ఇప్పుడు శ్రీమన్ గారు అవ్వచ్చు, వాళ్ళకి ఓట్లు ఉండవు, లేవు అని చెప్పం. కాకపోతే అవి లిమిటెడ్. విజయకాంత్ పార్టీ కావచ్చు, ఎండిఎంకే, వీళ్ళకి లిమిటెడ్ ఓట్స్ ఉంటాయి. మేజర్ ఓట్స్ ఎవరి దగ్గర ఉంటాయి? అన్నా డిఎంకే, డిఎంకే దగ్గరే ఉండే, విజయ్ కాకుండా, విజయ్ రాకముందు. కానీ 2024 పార్లమెంట్ ఎన్నికల్లో కానీ మీరు చూసుకుంటే మీకు అన్నా డిఎంకేకి వచ్చిన ఓట్లన్నీ, అంటే వాళ్ళ పార్టీ కొంత సంక్షోభంలో ఉంటే వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది. కానీ వాళ్ళు బీజేపీకి వచ్చిన 1 కోటి ఓట్లని పొత్తులోకి రావటం వలన యాడ్ అని అనుకుంటున్నారు. కానీ ఆ రోజు బీజేపీకి వచ్చిన ఓట్లు కూడా పన్నీర్ సెల్వం వలన వచ్చిన ఓట్లు కానీ, అంటే అన్నీ అని చెప్పం మేము. ఒక్కసారిగా 3.4% నుంచి ఏకంగా 20%కి వెళ్ళిపోరు కదా. సో ఆ ఓటింగ్ డిఫరెన్సు ఇప్పుడు క్యాలిక్యులేషన్లో రిఫ్లెక్ట్, అంటే చాలామంది ఏంటంటే కలిపేసుకొని చూస్తున్నారు కానీ అంత బలం లేదు అనేది మా వాదన. ఓకే మొత్తానికి ఏదైతే తమిళనాడుకి సంబంధించిన కామెంట్ చెప్పండి రవి గారు. ఇప్పుడు ఇంద్రనీల్ గారు చెప్పిన దాంట్లో చాలా వేరియేషన్ ఉంది. ఇప్పుడు ఏదైతే బీజేపీ హిందీ బెల్ట్కి సంబంధించిన పార్టీ అయితే మొట్టమొదటిగా ఒక్క విషయం మనం అర్థం చేసుకోవాల్సింది, ఒక సెఫాలజిస్ట్గానే మాట్లాడుకుంది, 1 కోటి ఓట్లు తమిళనాడులో పొందడం అనేది సాధారణమైన అంశం కాదు. ముఖ్యంగా బీజేపీ సొంత బలంగా అన్నామలై గారి నేతృత్వంలో ఎవరితో పొత్తు లేకుండా 1 కోటి ఓట్లు సాధించిందంటే
అది హిందీ బెల్ట్కి సంబంధించిన పార్టీ అయితే 1 కోటి ఓట్లు రావడం అనేది అసలు జరగదు. అసాధ్యం. జాతీయవాదంతో ఉన్న పార్టీ భారతీయ జనతా పార్టీ. లాంగ్వేజ్లు అనేది కన్వీనియన్స్ కోసం నేర్చుకోమన్న దాన్ని వీళ్ళు దాన్ని ఒక భాషా ఉద్యమం కింద మార్చాలనుకున్నప్పుడు ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఏమి హిందీ పార్టీ కాదా, తమిళనాడు పార్టీయా? అలాగే ఆపుతో పొత్తు పెట్టుకున్నారు. ఆపు హిందీ బెల్ట్ పార్టీ తమిళనాడులో ఎప్పుడైనా ఉందా? కనీసం బ్రాంచ్ కూడా సరిగా లేదు. అటువంటిది ఆయన వచ్చి ప్రచారం చేశారు. ఎంత డిఫెన్స్లో పడిందంటే డిఎంకే 23 పార్టీలతో పొత్తు పెట్టుకోవాల్సినంత దుస్థితి. ఒక అధికార పార్టీ ఆంధ్రప్రదేశ్లో సింగిల్గా పోటీ చేసింది అధికారంలో ఉన్నప్పుడు, ఎంతమందినైనా ఎదిరిస్తాను. తమిళనాడులో 23 పార్టీలతో పొత్తు పెట్టుకోవడంలోనే ఒక డిఫెన్స్ మెకానిజం కనపడింది. దాంతోపాటు మక్కల్ నీతి మయం ఏదైతే కమల్ హాసన్ గారు పార్టీ ఉందో 2 సీట్లే ఇస్తామంటే వద్దులే మేము సముదాయించలేమని వదిలేశారు. అంటే ఓట్లు ఎట్లా ట్రాన్స్ఫర్ అవుతాయి? తర్వాత డిఎండికేకి సంబంధించి ఆమె ఎవరైతే విజయకాంత్ గారి భార్య ఉన్నారో వాళ్ళ తమ్ముడికి ఒక రాజ్యసభ, కమల్ హాసన్ గారికి రాజ్యసభ ఇచ్చి సరిపుచ్చారు. పిఎంకే నుంచి పిఎంకే రామ్దాస్ గారేమో డిఎంకే గుర్తు మీద పోటీ చేశారు. ఎక్కడ కూడా కన్వీనియన్స్ పొత్తు లేదు. దాంతోపాటు పిఎంకే రామ్దాస్ గారి సొంత కొడుకు అంబుమణి రామ్దాస్ గారు ఏడీఎంకే బీజేపీ కంబైన్గా పోటీ చేశాడు. 18 స్థానాల్లో పోటీ చేశారు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది 7 పార్టీల కూటమిగా ఉన్న ఏడీఎంకేది చక్కగా జరిగింది. అదేవిధంగా ఇక్కడ కనీసం కొన్ని స్థానాల్లో అయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకున్నారు, కానీ డిఎంకే ఓట్లు అడిగి తీసుకున్నారు, కానీ కాంగ్రెస్ ఓట్లు కూడా విజయ్కేశారు. గ్రౌండ్ రియాలిటీ ఇది. కాబట్టి పొత్తు ట్రాన్స్ఫర్ కాలేదు. యాంటీ ఇన్కంబెన్సీ, ముఖ్యంగా సంక్షేమ పథకాలు ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఇచ్చిన పథకాలు ఎవరు ఇవ్వలే. అప్పుడే ఇంత యాంటీ ఇన్కంబెన్సీ పనిచేస్తే తమిళనాడులో అమ్మ క్యాంటీన్లు కూడా తీసేశారు. ఆంధ్రాలో అన్నా క్యాంటీన్లు తీశారని జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించినప్పుడు అమ్మ క్యాంటీన్లు జయలలిత గారివి చాలా పాపులర్ అక్కడ. మరి అక్కడ కూడా తీశారు. పేదలకు చాలా మంది కోపం ఉంది. అంతేకాదు ఈ రోజుకు కూడా జయలలిత గారి ఫోటో పనిచేస్తుంది. గమనించాల్సింది ఏంటంటే ఇది అమ్మ పార్టీ, ఎంజీఆర్ పార్టీ అనే ఎడప్పాడి గారికి ప్రజాకర్షణ లేకపోయినా అమ్మ పార్టీ అనే వేశారు ఓట్లు. రైట్. ఎన్నికల ప్రచారం తమిళనాడు వ్యాప్తంగా 3 ఫోటోలు పెట్టుకొని ప్రచారం చేశారు. ఎడప్పాడి పళనిస్వామి, ఎంజీఆర్, అలాగే జయలలిత ఫోటోలు. రైట్. మనం ఇక్కడ ప్రధానంగా ఏదైతే విజయ్కి సంబంధించినటువంటి ఏదైతే ఒక ప్రజారాజ్యం పార్టీ లాగా ఏదైతే కీ రోల్ పోషిస్తే ప్రజారాజ్యం పార్టీ లాగా చిరంజీవి లాగా రావచ్చు విజయ్, లేదనంటే మధ్యవర్తిత్వం అయితే పవన్ కళ్యాణ్ లాగా ఆంధ్రాలో వచ్చినటువంటి ఆ పరిస్థితిలో రావచ్చు, లేదు మొత్తానికి ఒక ఎన్టీఆర్, ఒక గతంలో ఉన్నటువంటి జయలలిత అక్కడ ఉన్నటువంటి తమిళనాడులో ఆ తరహాలో రావచ్చని విజయ్ పెద్దగా రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు. మీ బెంచ్ మార్క్ సర్వే మాత్రం అన్నా డిఎంకేకి పూర్తిగా మెజారిటీ ఇచ్చింది. అంటే విజయ్ ఏ మాత్రమైన ప్రభావం అయితే చూపిస్తారా? ప్రభావం బ్రహ్మాండంగా చూపించాడు, అనుమానం లేకుండా, కార్యవర్గం లేకుండా. అదే కానీ బీజేపీ అలయన్స్తో లాస్ట్ మినిట్ వరకు చర్చలు జరిగిన మాట అంటే హెడ్ క్వార్టర్స్ నుంచి జరిగాయో లేదో తెలియదు, కానీ మీడియా స్పెక్యులేషన్ అయితే డిప్యూటీ సీఎం ఇస్తా అన్నట్టు ఏదైతే రాశారో అది కానీ నిజంగా మెటీరియలైజ్ అయ్యండి ఒక 50 సీట్లు తీసుకుంటే 50కి 50 గెలిచేవాళ్ళు 100% స్ట్రైక్ రేట్తో. ఈరోజు నిజంగానే అతను డిప్యూటీ సీఎం క్యాండిడేట్గానో ప్రొజెక్ట్ అయిపోయి ఉండేవాడు. ఎందుకంటే కార్యవర్గం లేని పార్టీ అయినందువల్ల వెనకబడిపోయాడు. రైట్. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్కి వెళ్దాం. పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఏదైతే అక్కడ ఉన్నటువంటి తృణమూల్ కాంగ్రెస్ దాదాపుగా 3 పర్యాయాలు మమతా బెనర్జీ అధికారంలో ఉంది, 4వసారి కూడా అధికారంలోకి రావాలనేసి కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడింది. గతంలో ఉన్నటువంటి 2021లో బీజేపీ అక్కడ దాదాపు 77 స్థానాలు గెలుచుకోగలిగితే ఆ తర్వాత 2021లో మమతా బెనర్జీ అత్యధిక స్థానాలు గెలుచుకొని అక్కడ ఏదైతే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఇప్పుడు వచ్చేటువంటి మే 4వ తేదీ రిలీజ్ అయ్యేటువంటి ఫలితాల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందనేసి కూడా మెజార్టీ సర్వే సంస్థలు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. పశ్చిమ బెంగాల్లో ప్రధానంగా ఈసారి హోరాహోరీగా అన్నట్లుగా ఎన్నికలు జరిగినటువంటి పరిస్థితి ఉంది. దాదాపుగా బీజేపీకి సంబంధించినటువంటి జాతీయ అధ్యక్షులతో పాటు అలాగే నితిన్ నబీ, ఎవరైతే అమిత్ షా, ప్రధాని మోదీ, ఇట్లా కేంద్ర మంత్రులు దాదాపు ఒక 10 మంది కేంద్ర మంత్రులు, అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షులు కూడా పశ్చిమ బెంగాల్లో ఎన్నికల్లో దాదాపుగా హోరాహోరీగా రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి అక్కడ ప్రచారం చేసినటువంటి పరిస్థితి ఉంది. తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే అక్కడ ఉన్నటువంటి శరణార్థులు, రోహింగ్యాలు, చొరబాటుదారులకి ఆశ్రయం కల్పిస్తుందనేసి కూడా పెద్ద ఎత్తున అక్కడ విమర్శలు అయితే బీజేపీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ప్రధానంగా అదే స్థాయిలో కూడా
తృణమూల్ కాంగ్రెస్ కూడా బీజేపీ మీద అటాక్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే ఇక్కడ జాతీయ పార్టీలకు అవకాశం లేదు, ప్రాంతీయ పార్టీ ఇక్కడ రావాల్సినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ పశ్చిమ బెంగాల్లో పాగాగా వేస్తే రాబోయేటువంటి రోజుల్లో ఇక్కడ ఏదైతే ప్రధానంగా బీజేపీ ఇవ్వాల్సినటువంటి హామీలు దేశవ్యాప్తంగా పెండింగ్లో పడినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ఇచ్చినటువంటి పథకాలు కూడా అమలు చేసేటువంటి పరిస్థితి ఉండదనేసి కూడా తృణమూల్ కాంగ్రెస్ మమతా బెనర్జీ ఆ స్థాయిలో ప్రచారం చేసినటువంటి పరిస్థితి కనపడింది. ఓవరాల్గా చూసుకుంటే మేనిఫెస్టో కూడా ఏదైతే మహాలక్ష్మి బండార్ అనేది గత 3 పర్యాయాలు మమతా బెనర్జీ అధికారంలో ఉంటే ఆ 3 పర్యాయాలు కూడా ఆ పథకాన్ని అమలు చేసి మహిళలకి ఎంతో స్థాయిలో ఆ పథకం అమలు చేసినటువంటి పరిస్థితి కనపడేది. అక్కడ ముస్లింలు కూడా మమతా బెనర్జీకి అత్యధిక స్థాయిలో ఓట్లు పోలవుతాయి అనేది కూడా ఒక నానుడి అయితే ఉంది. ఈసారి అక్కడ యూత్ ముస్లిమ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఓట్లు కూడా కన్వర్ట్ అవుతాయి బీజేపీకి అన్న ఇదిలో కూడా చాలా వరకు చెప్పినటువంటి సర్వే సంస్థలు కూడా ఉన్నాయి. వాటి గురించి మనం ప్రధానంగా బ్రేకింగ్ ప్లేట్లో చూద్దాం. వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ఏదైతే మనకు కొన్ని సర్వే సంస్థలను చూస్తున్నాం, ప్రధానంగా వెస్ట్ బెంగాల్లో ఏదైతే బెంచ్ మార్క్ సంబంధించినటువంటి మనం చూస్తున్నాం, తృణమూల్ కాంగ్రెస్ కేవలం అక్కడ ఏదైతే 67 నుంచి 78 స్థానాలు మాత్రమే అక్కడ వస్తాయనేసి కూడా బెంచ్ మార్క్ సర్వే చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇక బీజేపీకి అత్యధిక స్థాయిలో అక్కడ సీట్లు వస్తాయనేసి కూడా ఆ సర్వే సంస్థ చెప్తుంది. 187 నుంచి 205 వరకు బెంచ్ మార్క్ సర్వే ఎవరైతే ఆ సర్వే సంస్థకు సంబంధించినటువంటి కె రవి గారు మనకు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. లైవ్లో కూడా ఉన్నారు. ప్రధానంగా ఇప్పుడు ఇచ్చినటువంటి సర్వే సంస్థల్లో దాదాపుగా వెస్ట్ బెంగాల్లో మనం చూద్దాం. పోల్ స్టార్, పీ మార్క్, చాణక్య స్ట్రాటజీ, అలాగే జేవీసీ, మ్యాట్రీచ్, పీపుల్స్ పల్స్, జన్మత్ పోల్స్ ఓవరాల్గా అలాగే బెంచ్ మార్క్ మొత్తానికి చూసుకుంటే అన్ని సర్వే సంస్థలు బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితుల్లో కానీ ఒక బెంచ్ మార్క్ మాత్రమే అత్యధిక స్థాయిలో 187 నుంచి 205 స్థానాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఏదైతే జన్మత్ పోల్స్ కూడా 195 నుంచి 205 ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటారు రవి గారు? వెస్ట్ బెంగాల్లో మీరు అత్యధిక స్థాయిలో బీజేపీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఏంటి తృణమూల్ కాంగ్రెస్ మీద, మమతా బెనర్జీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకత ఉందంటారా వెస్ట్ బెంగాల్లో? మామూలు వ్యతిరేకత కాదు సార్. ముఖ్యంగా ఒక్క విషయంలో చెప్పాలంటే ఒక తిరుగుబాటు ఏదైతే అక్కడ కనిపించిందో, దాంతోపాటు ఎలాగైనా జైత్రయాత్ర చేయాలి అనే బీజేపీ సంకల్పం ఏదైతే ఉందో, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కావచ్చు, అమిత్ షా గారు అయితే పూర్తిగా తన బాధ్యత కూడా తీసుకున్నాడు. అక్కడే ఉండి ఎక్కువ కాలం మానిటర్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. కేంద్ర హోంశాఖ మంత్రి అక్కడ కూర్చోవడం వల్ల వచ్చిన ప్రధానమైన ప్రయోజనం ఏదైనా ఉంది అంటే, 2 దశలుగా జరిగిన పోలింగ్, గత ఎలక్షన్స్లో 7 దశలు జరిగాయి. 7 దశలు జరిగిన పోలింగ్ని ఈసారి 2 దశలకి పూర్తి చేయడంతో పాటు మొదట జరిగిన 152 నియోజకవర్గాలు కానీ, రెండోసారి జరిగిన 142 నియోజకవర్గాల్లో కానీ ఒక్కటంటే ఒక్కటి కూడా రీపోలింగ్ లేదంటే శాంతి భద్రతల సమస్య లేకుండా సెంట్రల్ ఆర్మ్డ్ ఫోర్సెస్ని డిప్లాయ్ చేయడంతో పాటు బాగా ఏదైతే పేరుగల్ల కఠినంగా నిర్ణయాలు తీసుకునే ఐపీఎస్ ఆఫీసర్స్ ఏ స్టేట్లో ఉన్న వాళ్ళందరినీ తీసుకొని వచ్చి అక్కడ వెస్ట్ బెంగాల్లో డిప్లాయ్ చేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ ఎలక్షన్ కమిషన్ కావాల్సిన అన్ని వస్తువుల్ని సమకూర్చడం జరిగింది. ఎలక్షన్ కమిషన్ ఎవరిని కోరుతుంది? కేంద్ర హోంశాఖనే కోరుతుంది. సెంట్రల్ ఫోర్సెస్ కావాలి అల్లర్లు జరగకుండా. అందుకే దాని పర్యవసానమే ఎంత పోలరైజేషన్ ఉన్నా ఎక్కడా కూడా హింసకు తావు లేకుండా 294 నియోజకవర్గాలు కూడా ఒక్క బూత్ కూడా రీపోలింగ్ లేకుండా జరగడం, 95% దాకా 2 ఫేజుల్లో కూడా ఏదైతే ఓటింగ్ శాతం నమోదు కావడం. నేను ఇందాక కూడా చెప్పాను, ఎప్పుడైనా ఓటింగ్ శాతం విపరీతంగా పెరిగితే అధికార పార్టీకి ముప్పే. దానికి కారణం ఒక తిరుగుబాటు ఏదైతే వస్తుందో అప్పుడు మాత్రమే జరుగుతుంది. కొన్ని ఎలిమెంట్స్ని ప్రధానంగా చెప్పాల్సిన అవసరం ఉంది. మేము 187 నుంచి 205 అని చెప్పి నిన్న రాత్రి కొంచెం లేట్గా మేము ఇవ్వడం జరిగింది. అందుకే బ్రేకింగ్ ప్లేట్స్ కూడా లేట్గా మీకు పంపించడం జరిగింది. తర్వాత ఈ రోజున ఏబీపీ న్యూస్ ఒకటి, దాంతోపాటు మీరు ఇప్పుడు ఏదో జన్మత్ పోల్స్ ఒకటి, వీళ్ళు కూడా 208, 205 వరకు వాళ్ళు కూడా ఇవ్వడం జరిగింది. కానీ నిన్న ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్లో 52% మంది మమతా బెనర్జీ గారికి అనుకూలంగా, 47%, 48% మాత్రమే బీజేపీకి అనుకూలంగా ఇచ్చారు. ఈరోజు మధ్యాహ్నానికి అందరూ మళ్ళీ సర్వే చేసుకున్న తర్వాత మధ్యాహ్నం ఈరోజు 2 గంటల నుంచి బీజేపీకి 55%కి పైగా అనుకూలమైన సర్వే రిపోర్ట్లన్నీ కూడా వచ్చాయి. రీకన్సైల్ చేసుకున్నారు. దాంట్లో ఇంత తీవ్రంగా రిజల్ట్ ఎందుకు ఉంటుంది అని అంటే, గతంలో బీజేపీ సాంప్రదాయకంగా క్యాడర్ బేస్డ్గా ఎదిగే పార్టీ కాబట్టి 2 సీట్ల నుంచి ఒకేసారి 77 సీట్లకు రాగలిగింది. పోయినసారే మేము అబ్కీ బార్ 200 పార్ అనే నినాదంతో వెళ్ళాం, కానీ
వల్ల కాలేదు. కారణం ఏంటంటే ఈ ఎస్ఐఆర్ అప్పుడు ఇంప్లిమెంట్ కాలేదు. ఈ ఎస్ఐఆర్లో బంగ్లాదేశ్ చొరబాటుదారులు అందరికీ ఓటర్ కార్డులు, చక్కగా ఆధార్ కార్డులు, మన రేషన్ను అన్నీ సప్లై చేసి వాళ్ళందరూ కూడా తృణమూల్కు ఓటేసే విధంగా బంగ్లాదేశ్ చొరబాటుదారులకు ఇచ్చిన అవకాశాన్ని పూర్తిగా నిర్మూలించిన తర్వాత మళ్ళీ కొంతమంది అర్హులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం జరిగింది. దాదాపు 91 లక్షల ఓట్లు, మామూలు అంశం కాదు ఇది. దాంతోపాటు మమతా బెనర్జీ గారు ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహిళా డాక్టర్ మీద జరిగిన అత్యాచారాలు కానీ, అభిషేక్ బెనర్జీ కొన్ని రేప్ కేసుల్లో కూడా ఇన్వాల్వ్ అయి ఉండడం కానీ, అతని దుర్మార్గాలు కానీ, ఏదైతే అతనే మమతా బెనర్జీకి వారసుడని తెలియడంతో పాటు మహిళా బిల్కి ఒక మహిళా ముఖ్యమంత్రి వ్యతిరేకంగా ఓటు వేయడం కానీ, బంగ్లాదేశ్లో ఎలక్షన్ కోడ్కి ముందు కొన్ని నెలల ముందు మాత్రమే హిందువుల సజీవ దహనం జరగడం, బంగ్లాదేశ్లో హిందువుల మీద దాడి జరిగినప్పుడు కనీసం మాత్రం స్పందన లేని మమతా బెనర్జీని హిందూ వర్గం పూర్తిగా వ్యతిరేకించడం, ముఖ్యంగా ముస్లిం మైనారిటీ వర్గాల ఓట్లు పోలరైజేషన్ కోసం ఆమె అనేక రకాల విన్యాసాలు చేయడం, అవి పోలరైజ్ అవుతున్నప్పుడు హిందూ జనబాహుల్ని మొత్తం కూడా కంప్లీట్గా పోలరైజ్ అయ్యి బీజేపీ వైపుకు రావటం, కొంతమంది యువత ముస్లిమ్స్ సైతం బీజేపీ వైపు శాంతి భద్రతలు బాగుండాలంటే బీజేపీ రావాలని కోరుకోవటం, అనేక అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రాతిపదికలు ఖచ్చితంగా కూడా మేము ఇచ్చిన సర్వేకి ఏదైతే ప్రధానమైన ఎలిమెంట్స్ ఉన్నాయో దాంతోపాటు గ్రౌండ్ రిపోర్ట్ కానీ, మాకున్న అంచనాలు కానీ, మేము అక్కడ జర్నలిస్టులతో ఏర్పాటు చేసుకున్న అవుట్సోర్సింగ్ విధానంలో మాత్రమే మేము సేకరించడం జరిగింది. ఖచ్చితంగా కూడా నమ్మకంగా 200 ఫిగర్ని బీజేపీ బెంగాల్లో దాటబోతుంది. అలాగే మనకి సమయం తక్కువ ఉంది, అస్సాం గురించి ఒకసారి మాట్లాడుకుందాం. అస్సాంలో మీకు సంబంధించినటువంటి ఎగ్జిట్ పోల్స్ కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీ 37 నుంచి 48 వరకు ఇచ్చారు, అలాగే బీజేపీకి 72 నుంచి 85 వరకు ఇచ్చారు. ఏంటి అక్కడ గౌరవ్ గొగోయ్ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు, కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ కూడా ప్రచారం చేశారు. హిమంత్ బిశ్వ శర్మ మీద భారీ వ్యతిరేకత ఉంది, 2 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు, 3వసారి కూడా అధికారం ఇచ్చేటువంటి అవకాశం లేదు అస్సాంలో అనేసి కూడా ప్రధానంగా చెప్తున్నాయి. కానీ ఎగ్జిట్ పోల్స్ దానికి భిన్నంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అన్ని ఎగ్జిట్ పోల్స్ ఏదైతే బీజేపీ మరొకసారి 3వసారి అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు, ఏం చెప్తారు? దాదాపు 90% సర్వే సంస్థలు 90%, ఆల్మోస్ట్ 95% అనుకోవచ్చు, అస్సాం విషయంలో ఖచ్చితంగా హేమంత్ బిశ్వ శర్మ గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారని ఇచ్చారు. ఈ వ్యతిరేకమైన వాదన చేసేవాళ్ళు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, అస్సాము మరి వెస్ట్ బెంగాల్ రెండు కూడా బంగ్లాదేశ్కి బార్డర్ స్టేట్స్. మరి బెంగాల్లో ఏమో 3 సార్లు మమతా బెనర్జీ గెలిచినాక 4వసారి అధికారం ఇస్తారు, ఇన్ని దురాఘాతాలు జరిగినాక అని చెప్తారు. కానీ అస్సాంలో అటువంటి ఏమీ జరగకపోయినా ఎస్ఐఆర్ అసలు అవసరమే లేని పరిస్థితిలో ఆ ముఖ్యమంత్రి గత 10 సంవత్సరాల నుంచి నకిలీ ఓట్లని లేకుండా తీసివేసిన క్రమంలో తను గెలవడని వితండవాదం చేసే వాళ్ళకి సమాధానం 4వ తేదీన దొరుకుతుంది. కానీ 90%కి పైగా సర్వే సంస్థలన్నీ కూడా అస్సాంలో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ 3వసారి అధికారంలోకి రాబోతుందని ఇచ్చాయి. మేమిచ్చిన సర్వే కూడా ఖచ్చితంగా అస్సాంలో భారతీయ జనతా పార్టీ గెలుస్తుంది, 72 నుంచి 85 సీట్లు ఖచ్చితంగా సాధిస్తుందని మేము చెప్తున్నాం. రైట్. అలాగే కేరళ తీసుకుందాం. కేరళలో ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి సర్వే సంస్థ లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్కి సంబంధించినటువంటి 55 నుంచి 65, అలాగే యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ కాంగ్రెస్ పార్టీతో కూడుకున్నటువంటి 70 నుంచి 80 స్థానాలతో కాంగ్రెస్ పార్టీ కేరళలో అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు. బీజేపీ 2 నుంచి 5 వరకే ప్రభావం చూపిస్తుందనేసి కూడా మీరు చెప్తున్నారు. దాదాపుగా మెజార్టీ సర్వే సంస్థలు కూడా కేరళలో ఏదైతే పోల్ స్టార్, అలాగే పీపుల్ పల్స్, మ్యాట్రిజ్, చాణక్య స్ట్రాటజీస్, అలాగే యాక్సిస్ మై ఇండియా కూడా మెజార్టీ సర్వే సంస్థలు యూడీఎఫ్కి, యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్కి అధికారం చేపడతాయనేసి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఎలా చూడొచ్చు అంటే రవి గారు, మీరైతే ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది, పినరయి విజయన్ మీద వ్యతిరేకత ఉందంటారా? అధికారం 90% మంది సర్వే సంస్థలు మా సంస్థతో సహా యూడీఎఫ్ ఖచ్చితంగా కేరళలో అధికారంలోకి వస్తుందని చెప్పాయి. దాదాపు 10% కూడా ఎవరు లేరు, ఎందుకంటే ఎల్డీఎఫ్ ఎక్కువ స్థానాలతో వెనకబడడం లేదు, 10-15 స్థానాలతో మాత్రమే వెనకబడుతుంది. కొంత పూర్తిగా కాకుండా కొంత ఏదైతే రకరకాల ఆరోపణలు పినరయి విజయన్ గారు ఈ ఏజ్లో ఎదుర్కొన్నారో వాటన్నిటికీ ఫలితమే ఓ 10-15 సీట్ల తేడాతో కాంగ్రెస్ పార్టీ కంఫర్టబుల్గా 70 నుంచి 80 స్థానాలు, ఓ 2-3 స్థానాలు 4 స్థానాలు అటు ఇటు కూడా ఉండొచ్చు. ఎల్డీఎఫ్ నెక్ టు నెక్ ఫైట్ అయితే ఇచ్చింది. ఖచ్చితంగా ఇక్కడ బీజేపీ అడుగులు మొదలయ్యాయి, 2 నుంచి 5 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది, అదర్స్కి దాదాపు మేమేం సీట్లు ఇవ్వడం జరగలేదు. రైట్. నెక్స్ట్ పుదుచ్చేరికి తీసుకుందాం. పుదుచ్చేరిలో ప్రధానంగా మీరు ఇచ్చినటువంటి బెంచ్ మార్క్ సర్వే కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి ఎన్డీఏకి సంబంధించినటువంటి ఎన్ఆర్ కాంగ్రెస్ రంగస్వామి ప్రస్తుతం సీఎంగా ఉన్నారు, ఆడ 10 నుంచి 12 స్థానాలు బీజేపీతో కూడుకున్నటువంటి, అలాగే డిఎంకే ప్రధానంగా అక్కడ 4 నుంచి 6, టీవీకేకి అత్యధికంగా మీరు ఇచ్చినటువంటి 12 నుంచి 14 స్థానాలు వస్తాయని మీరు చెప్తున్నారు. పుదుచ్చేరిలో మనకు మిగతా ఉన్నటువంటి సర్వే సంస్థలు పోల్ స్టార్, అలాగే పీపుల్స్ పల్స్, యాక్సిస్ మై ఇండియా,
ప్రధానంగా ప్రజాపోల్ అత్యధికంగా బీజేపీ గెలుస్తుందని 19 నుంచి 25 వరకు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మీరేమో టీవీకి అంటున్నారు. ఏంటి ఆ విధంగా గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిందంటారా? అక్కడ ఎవరైతే ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్ఆర్ కాంగ్రెస్ రంగస్వామి మీద పూర్తిగా వ్యతిరేకత ఉందంటారా? తమిళనాడులో కనీసం ఒక్కొక్క నియోజకవర్గానికి 2 లక్షల పైగా ఓట్ల నుంచి 2,38,000 2,50,000 లోపల ఓట్లు ఉంటే, ఏదైతే పుదుచ్చేరిలో టోటల్ ఓట్లు 30 నియోజకవర్గాల టోటల్ ఓట్లు 9,64,000 ఓట్లు మాత్రమే. 30 నియోజకవర్గాల ఓట్లు 9,64,000 ఓట్లు అయినప్పుడు ఒక్కొక్క నియోజకవర్గానికి ఉన్న సగటు ఓట్ల సంఖ్య, ఓటర్ లిస్టులు కూడా నేను చూడడం జరిగింది, కొన్ని ఓటర్ లిస్టులు మాత్రమే 30,664 ఓట్ల నుంచి 34,200 మాత్రమే ఓట్లు ఉన్నాయి ఒక్కో నియోజకవర్గంలో. అంటే మన జిహెచ్ఎంసీ టైప్లో తక్కువ ఓట్లు. ఆ తక్కువ ఓట్లలో దాదాపుగా 90% దాకా ఓట్లు ఏదైతే వచ్చాయో ఆ ఓట్లలో కూడా యువత, క్రిస్టియన్ మైనారిటీ ఏదైతే ఉన్నారో 30కి 30 స్థానాలు పోటీ చేసిన విజయ్కి కొంత ఎడ్జ్ కనపడింది. రంగస్వామి గారు అనేక సంక్షేమ పథకాలు ఇంప్లిమెంట్ చేసినా ఆయన కూడా కొంత యాంటీ ఇన్కంబెన్సీకి లోనైనప్పటికీ ఏడీఎంకే మరి రంగస్వామి గారు మరి బీజేపీ కలిసి బీజేపీ 10 సీట్లలో పోటీ చేసింది. వీళ్ళకి మరీ ఏం తక్కువగా రావట్లేదు, కానీ అందరు ఇచ్చినంత అతిగా రావట్లేదు. పూర్తిగా ఏకపక్షంగా అక్కడ లేదు. ఎవరు సాధించిన ప్రగతిని, ఊహించిన ప్రగతిని, బహుశా తమిళనాడులో ముఖ్యమంత్రి కావాలని విజయ్ కళ్ళకంటే వచ్చి ఇక్కడ అవకాశం ఉంటే ఇక్కడ ముఖ్యమంత్రి కమ్మని ఏమన్నా పుదుచ్చేరి ఫ్యాన్స్ అసోసియేషన్స్ నిర్ణయం చేసుకున్నాయో, కానీ అక్కడ ట్రయాంగిల్ కంటెస్ట్లో ఇక్కడ డిఎంకే అండ్ కాంగ్రెస్ కంబైన్ ఏదైతే ఉందో వాళ్ళకి 4 నుంచి 6 సీట్లు ఉన్నాయి. వీలైతే వాళ్ళు ఇంకో 2 సీట్లు తగ్గే అవకాశం కూడా. రైట్. ఇంద్రనీల్ గారు ఏం చెప్తారు? ప్రధానంగా 5 స్టేట్కి సంబంధించినటువంటి ఏదైతే అక్కడ ఎల్డీఎఫ్ కేరళలో ఎవరైతే ప్రధానంగా పినరయి విజయన్ ఓడిపోయి ఈసారి యూడీఎఫ్ వస్తుందంటున్నారు, పశ్చిమ బెంగాల్లో మమతా వెళ్ళి బీజేపీ వస్తుంది, ఏం చెప్తారు? ఫస్ట్ కేరళ తీసుకోండి సార్. కేవలం 3 లేక 4 నెలల క్రితం పంచాయతీ ఎలక్షన్ జరిగినాయి, లోకల్ బాడీ ఎలక్షన్స్. లోకల్ బాడీ ఎలక్షన్లో కాంగ్రెస్ ఆల్మోస్ట్ స్వీప్ చేసినట్టు, ప్రతిపక్షంలో ఉండి లోకల్ బాడీ ఎలక్షన్ గెలవటం అంటే ఇట్ ఈస్ ఎ క్లియర్ మ్యాండేట్. అక్కడ ప్రజలు మార్పును కోరుకుంటున్నారు. దట్ ఈస్ ద రీజన్ యూడీఎఫ్. ఎందుకంటే మీరు కేరళ మేనిఫెస్టో ఇద్దరు సేమే ఇచ్చారు. అంటే ఎడిషనల్గా ఎవరు కూడా నేను అధికంగా చేస్తామని ఎక్కడా లేదు. ఇద్దరు మేనిఫెస్టో ఆల్మోస్ట్ సిమిలర్గా ఉంది. సో పశ్చిమ బెంగాల్కి వెళ్దాం. పశ్చిమ బెంగాల్కి వెళ్తే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్ లాగే మేనిఫెస్టోని చాలా కీ ప్లే చేయబోతుంది. బీజేపీ ఉచితాలకు వ్యతిరేకం అని చెప్పుకునే బీజేపీ గెలుపు కోసం ఉచితాల సైడు అడుగు వేసింది. లక్ష్మీ భండార్ ఆల్మోస్ట్ 2,20,00,000 మంది మహిళలు ఇప్పటికే లక్ష్మీ భండార్ ద్వారా లబ్ధి పొందుతున్నారు. 1,000 రూపాయలు. అండ్ ఎస్సీ ఎస్టీకి అయితే 1,200. ఇప్పుడు దీదీ ఏంటంటే ఒక 500 రూపాయలు పెంచిస్తానంది. వీళ్ళు అంటే 1,500 ఇస్తానంటే దీదీ, వీళ్ళు 3,000 చెప్పారు. నిరుద్యోగ భృతి 1,500 చెబితే బీజేపీ 3,000 చెప్పింది. అలాగే గర్భిణీ స్త్రీలు కూడా 10 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామంటే 1 కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్నారు. మరి వీళ్ళు ఏ రాష్ట్రంలో బీజేపీ కల్పించిందో తెలియదు. కానివ్వండి, ఇది డెఫినెట్లీ ఈ మేనిఫెస్టోకి ఆశావాహులు ఉంటారు. ఎందుకంటే దీది లక్ష్మీ భండార్ మహిళా ఓటర్లని ప్రధానంగా బేస్ చేసుకుని వెళ్ళింది. 3 సార్లు చేసిన తర్వాత కొన్ని అవినీతిలు, ఈడీ రైడ్లు అవ్వచ్చు, వీటన్నిటి కారణంగా అవినీతి లేని పాలన అందిస్తామనే బీజేపీ ఒక నమ్మకాన్ని కలిగించడం వల్ల కూడా బీజేపీ సైడే మెజారిటీ ఆఫ్ ఓటర్స్ మొగ్గు చూపారు అనేది సర్వేలు కానివ్వండి, ఈ మేనిఫెస్టో ఎఫెక్ట్ అవ్వచ్చు. పోలింగ్ పర్సంటేజ్లో ఒక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇక్కడ ఓటింగ్ పర్సంటేజ్లు భారీగా పెరగల. దేశమంతా ఏమనుకుంటున్నారంటే 96%, 96. గత 30 సంవత్సరాల ఎలక్షన్ ఎప్పుడు తీసుకున్నా పశ్చిమ బెంగాల్ 81, 87, 84% పోల్ అవుతుంది. మీకు కేవలం పార్లమెంటు ఎన్నికలతో పోల్చుకుంటే కేవలం 28 లక్షల ఓట్లు మాత్రమే పెరిగినాయి. ఎందుకంటే 91 లక్షల ఓట్లని ఎస్ఐఆర్ ద్వారా తొలగించిన తర్వాత కేవలం 28 లక్షల ఓట్లే పెరిగినాయి. ఈ 28 లక్షల ఓట్లలో కూడా 5 నుంచి 6 లక్షల ఓట్లు 18 సంవత్సరాలు దాటి మొట్టమొదటిసారి ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారు. అలాగే పార్లమెంట్ ఎలక్షన్లు, అసెంబ్లీ ఎలక్షన్లు విడివిడిగా జరిగితే పార్లమెంట్ ఎలక్షన్ల కంటే కూడా అసెంబ్లీకి ఓటింగ్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే రాష్ట్రాన్ని పరిపాలించే వాళ్ళ మీద ఓటు హక్కు వినియోగించుకునే పరిస్థితి ఎక్కువగా ఉంటుంది. సో ఇక్కడ భారీ స్థాయిలో ఓటింగ్ పెరిగింది అనేది కరెక్ట్ కాదు. ఎస్ఐఆర్ లెక్కల ప్రకారం తొలగించబడ్డ ఓట్ల ప్రకారం ఓటింగ్ పెరిగింది తప్పితే సో ఇది ఓటింగ్ పెరిగిన ఫార్ములా అయితే కాదు. కేవలం ఇక్కడ మేనిఫెస్టో అండ్ పదే రోహింగ్యాలు అని సబ్జెక్ట్ తెస్తున్నారు కదా చూసినా. ఎంటైర్ ఎస్ఐఆర్ ఇప్పటిదాకా భారతదేశం మొత్తం మీద చేసిన ఎస్ఐఆర్లో కేవలం 2 ఓటర్లు మాత్రమే విదేశీ చొరబాటుదారులుగా గుర్తించబడ్డారు. సో ఇది కేవలం ఒక రాజకీయ ప్రోపగాండాగా వాడుకుంటున్నారు తప్పితే. అండ్ బోర్డర్ సెక్యూరిటీ అనేది నేషనల్ గవర్నమెంట్
చేతిలో ఉంటుంది, నాట్ అంటే మన రాష్ట్ర ప్రభుత్వ చేతిలో ఉండదు. ఓకే. మరి బంగ్లాదేశ్ చొరబాటుదారులు ఆ విధంగా వస్తుంటే మరి బీజేపీ కేంద్రంలో ఉండి ఏం చేస్తున్నట్టు? సరే అది వదిలేయండి. ఫైనల్లీ సార్ 1 minute. సో నెక్స్ట్ అస్సాం సార్. అస్సాంలో రీసెంట్గా డీలిమిటేషన్ జరిగింది. అంటే నియోజకవర్గాల పెంపు లేకుండా నియోజకవర్గాల సరిహద్దులు మార్చబడ్డాయి. 2009కి ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏ విధంగా అయితే నియోజకవర్గాలు సంఖ్య పెరగకుండా నియోజకవర్గాల సరిహద్దులు మార్చారో అలా మార్చేటప్పుడు అధికారంలో ఉన్న కూటమికి యాంటీ ఇంకంబెన్సీ తగ్గే విధంగా కావాల్సిన మండలాలను కలుపుకుంటూ నియోజకవర్గాలు రీఫామ్ అవుతాయి. అదే సమయం అంటే అది పూర్తిగా బీజేపీకి ఫెచ్చింగ్ అయింది, మూడోసారి ఎలక్షన్ ఫేస్ చేస్తున్నా కూడా. కానీ అట్ సేమ్ టైం అస్సాంలో 6 కులాలకి ఎస్టీ రిజర్వేషన్ ఇస్తాము అని కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టడం వల్ల నా అబ్జర్వేషన్ అయితే అందరూ ఇస్తున్నట్లు భారీ స్థాయిలో 1-sided మెజారిటీతో అయితే గెలవకపోవచ్చు బీజేపీ. డెఫినెట్లీ బీజేపీ ఫామ్ చేస్తుంది కానీ 1 side ఉండకపోవచ్చు. ఎందుకంటే 6 కులాలకు ఎస్టీ రిజర్వేషన్ అనేది డెఫినెట్లీ ఆ కులాల ఓటింగ్ సంఖ్య ఎలక్షన్లో కనపడుతుంది. అండ్ పుదుచ్చేరికి వస్తే ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న 4 రాష్ట్రాలలో కూడా ఎస్ఐఆర్ నడిపిన తర్వాత కూడా ఓట్ల సంఖ్య పెరిగినాయి, పోలైన ఓట్లు. కానీ పుదుచ్చేరిలో 70,000 ఓట్లు పోలింగ్ తగ్గింది. 2024 పార్లమెంటు కంటే కూడా 70,000 ఓట్లు తగ్గినాయి. అండ్ మేనిఫెస్టోలు చూసినా కూడా బీజేపీ ఏకంగా స్కూటర్లు పంచి పెడతాము, సిలిండర్లు అంటే ఉచిత సిలిండర్లు కామను. కాంగ్రెస్ కూడా ప్రతి నెల మీకు 2,500 రూపాయలు సరుకులు కొనుక్కోవడానికి ఇస్తాము, ఈ టైపు భారీ హామీలు ఇచ్చండి. సో ఆ కీన్ ఫైట్ అని చెప్పలేం కానివ్వండి. ఓటింగ్ పర్సంటేజ్ తగ్గింది కాబట్టి డెఫినెట్లీ మళ్ళీ అధికారంలో ఉన్న బీజేపీ రిటైన్ చేసుకునే అవకాశం ఎక్కువగా ఉంది. రైట్. మొత్తానికి ఇంకా 3 days ఉంది, మనం డిస్కస్ చేసుకుందాం, సమయం తక్కువ ఉంది. రైట్. మొత్తానికి సర్వే సంస్థలు, పార్టీలకు సంబంధించినటువంటి అధినేతలు, పార్టీ అభ్యర్థుల్లో గుండెల్లో ఏదైతే గుబులు పుట్టిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తానికి చూద్దాం ఈ సర్వే సంస్థలు లెక్కన ఏదైతే ఎగ్జిట్ పోల్స్ ఖచ్చితంగా ఎగ్జాక్ట్ అవుతాయా, మే 4వ తేదీన రిలీజ్ అయ్యేటువంటి ఫలితాలు చూడాల్సినటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. మరో డిస్కషన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి BRK న్యూస్.